చేయండి. ఫస్ట్ పని చేయండి, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి మోహన్ రెడ్డి. ఫస్ట్ సిలబస్ కాపీ చూద్దాము. యాక్టివేట్ మెథడాలజీ వీడియో యాడ్ చేశాను, ఆ వీడియో చూడండి, చాలా ఇంపార్టెంట్ అది కూడా. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది కదా, 9th వన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఇంకా ఉంది, చాలా ఉంది, చెప్తాను. అవన్నీ నాకు ఆర్డర్లో ఉందన్నమాట, అది కింద సపరేట్గా యాడ్ చేశాను. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్, బ్లూ ప్రింట్ పేజెస్ కంప్లీటెడ్. అకౌంట్ పేయబుల్ ఈరోజు చెప్తానండి, ఓకేనా. అకౌంట్ పేయబుల్ కూడా చేంజ్ చేయండి. అకౌంట్ పేయబుల్ చెప్తాను. అకౌంట్ పేయబుల్ చాలా ఉంటుంది, ఈరోజు ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ కంటిన్యూషన్ గా ఉంటాయి, ఎండింగ్ వరకు ఉంటాయి. ఇంకా డౌన్కి రండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఓకే, ఇవన్నీ అవ్వలేదు కదా, కిందకి రండి, ఇంకా డౌన్కి రండి. వెయిట్ S/4HANA చేంజెస్ చెప్పాను కదా, ఇంకా కొన్ని యాడ్ అవుతాయండి. ఓకే, S/4HANA చెప్పాను, బట్ కొన్ని యాడ్ అవుతూ ఉంటే ఆ షీట్ లో మీరు చేంజెస్ చేసుకోవాలి. అది ఇంకా ఏమైనా రిలైసివ్ సక్సెస్ స్ట్రాటజీ, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్, అకౌంట్ పోస్టింగ్, వేరియస్ సబ్స్టిట్యూషన్, ఇంకా కిందకి రండి. షార్ట్ కీ కంప్లీటెడ్ కదా, షార్ట్ కీ అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. చిన్న కాన్సెప్ట్ ఇది, చెప్పేసాను, చేంజ్ చేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అవ్వలేదు, యాక్యురల్ డిఫరెల్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కిందకి రండి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అవ్వలేదు, డిఎం ఇవన్నీ అవ్వలేదు. ఇంకా డౌన్కి రండి. GL బ్లాక్ డిలీట్ 64 కంప్లీటెడ్. GL బ్లాక్ డిలీట్ అవన్నీ కూడా కంప్లీటెడ్. అకౌంట్ కరెన్సీ కంప్లీట్ అవ్వలేదు. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP కంప్లీటెడ్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా చెప్పాను కదా. టైప్స్ ఆఫ్ డేటా, కరెన్సీస్ కాదు, అది కాదు. టైప్స్ ఆఫ్ డేటా. టెస్టింగ్ ప్రాజెక్ట్ అవ్వలేదు. మోడల్ అండ్ వర్క్ అవ్వలేదు. 3 టైర్ ఆర్కిటెక్చర్ చెప్తాను, యాక్చువల్ గా ఉంది, పెండింగ్ ఉంది, అది జస్ట్ మీకు రఫ్ గా చెప్తాను, కొంచెం ఉంది. తర్వాత మంత్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివ్ అవ్వలేదు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ యూనివర్సల్ జనరల్ అవ్వలేదు. ఇంకా డౌన్ కిండి. ఓకే, రైట్. ఇంకా 1 or 2 టాపిక్స్ ఉన్నాయి, యాడ్ చేస్తాను. 78 కదా, 79 or 80 ఉన్నాయి అనుకుంటా, యాడ్ చేస్తాను కూడా. ఓకే, రికార్డింగ్ ఆన్ చేశారు కదా, వెళ్ళండి. నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, అది ఓపెన్ చేయండి. చూడండి, ఈ రోజు నుండి మనం అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. అకౌంట్ పేయబుల్, ఓకేనా. సో అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి, డౌన్ కి రండి. నాకు యాక్చువల్ గా ప్రతి కంపెనీకి కూడా వెండర్స్ ఉంటారండి. వెండర్స్ అంటే ఎవరు, రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. కంపెనీ ఉందనుకోండి, కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేస్తారు, వాళ్ళని వెండర్స్ అంటారు. అంటే క్రెడిట్ బేసిస్ పైన సప్లై చేస్తారు వెండర్స్ అనేవాళ్ళు. వెండర్స్ ఏం చేస్తారు, క్రెడిట్ బేసిస్ పైన రా మెటీరియల్ ని సప్లై చేస్తారు, గుర్తుపెట్టుకోండి. రా మెటీరియల్ ఎగ్జాంపుల్, మీది కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. మీకు ఏమేమి అవసరం ఉంటుంది కంపెనీకి, సిమెంట్, శాండ్, బ్రిక్స్, టైల్స్ అవసరం ఉంటుంది, ప్లగ్ పాయింట్స్ అవసరం ఉంటుంది, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అవసరం ఉంటుంది, ఇంకా చాలా అవసరం ఉంది. అంటే మీ కంపెనీకి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని ఏమంటారు, వెండర్స్ అంటారు. అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ని కూడా వెండర్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడర్స్ ఎగ్జాంపుల్, మీ కంపెనీలో ఏమైనా ల్యాప్టాప్స్ ఉన్నాయి, మీ సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుందాం, ల్యాప్టాప్స్ పాడైపోయినాయి, ఏం చేస్తారు, వెండర్స్ వచ్చి ల్యాప్టాప్స్ అన్ని కూడా రిపేర్ చేసి వెళ్తారు, అంటే సర్వీస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. నేను మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఐఎమ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ది వెండర్. సో అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి, ఇది కరెంట్ లయబిలిటీస్ కిందకి వస్తుంది. యాక్చువల్ గా మనకి మన ఇండియాలో ఎలా ఉంటుందంటే క్రెడిట్ బేసిస్ మీద చేస్తారు, ఫస్ట్ పేమెంట్ చేయరు, రా మెటీరియల్ అంతా రిసీవ్ అయిన తర్వాతే పేమెంట్ చేస్తాం, అంటే అప్ అనమాట. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి, కరెంట్ లయబిలిటీస్ కిందకి వస్తుంది. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ ది వెండర్ అకౌంటింగ్ డేటా. అంటే వెండర్స్ కి సంబంధించినటువంటి అకౌంటింగ్ డేటాని మెయింటైన్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్ ఏం చేస్తుంది, వెండర్స్ కి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా మెయింటైన్ చేస్తాము. వెండర్స్ అంటే ఎవరు,
సర్వీస్ ప్రొవైడర్స్, ఆల్ కైండ్ ఆఫ్ ది సర్వీస్ ప్రొవైడర్స్. అలాగే వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. రా మెటీరియల్ సప్లై చేస్తారు. మీది ఏదన్నా కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి రా మెటీరియల్ కావాలి. సో ఏం చేస్తారు? రా మెటీరియల్ అనేది సప్లై చేయడానికి వెండార్స్ ఉంటారు. ఏదన్నా ప్రోడక్ట్ ఫుడ్ సంబంధించింది అనుకుందాం. ఒక ఫుడ్ ఏదన్నా తయారు చేయాలి, బిస్కెట్స్ ఏమైనా తయారు చేయాలి, దానికి రా మెటీరియల్ సప్లై చేయాలి. ఎవరు సప్లై చేస్తారు? వెండార్స్ అంటారు. సో ఇది అంతా కూడా కంప్లీట్ గా అకౌంట్ పేయబుల్ కిందకి వస్తుంది. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ వెండార్స్ అకౌంటింగ్ డేటా. వెండార్ మీన్స్ సర్వీస్ ప్రొవైడర్స్, ఆల్ సర్వీస్ ప్రొవైడర్స్, ఆల్ టైప్ ఆఫ్ ది సర్వీస్ ప్రొవైడర్స్ అన్నమాట. క్రెడిట్ బేసిస్ మీద చేస్తాం ప్రాసెస్ అంతా కూడా. అలాగే వెండార్స్ ఏమంటారు? అకౌంటింగ్ టర్మినాలజీలో సండ్రీ క్రెడిటర్స్ అవుతారు వెండార్స్. కస్టమర్స్ అయితే సండ్రీ డెబిటర్స్ అవుతారు. ఓకే, సో వెండార్స్ అన్నమాట వీళ్ళని. సో అకౌంట్ పేబుల్ అంతా కూడా వేటికి సంబంధించింది? వెండార్స్ కి సంబంధించింది. సో వెండార్స్ ఎన్ని రకాలు ఉంటారు? కిందకి రండి. వెండార్స్ అంటే ఎవరు అర్థమైందా? ఆల్ టైప్ ఆఫ్ ది సర్వీస్ ప్రొవైడర్స్ ని వెండార్స్ అంటారు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. అలాగే వెండార్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకా ఏం చెప్పచ్చు? మనకు యాక్చువల్ గా వెండార్స్ అనేవాళ్ళు 3 టైప్స్ ఆఫ్ ది వెండార్స్ ఉంటారు. మేజర్ గా 3 టైప్స్ ఆఫ్ ది వెండార్స్ ఉంటారు. ఫస్ట్ వన్ డొమెస్టిక్ వెండార్, అంటే లోకల్ గా ఉండే వాళ్ళని డొమెస్టిక్ వెండార్స్ అంటారు. కంట్రీ వైజ్ గా డొమెస్టిక్ వెండార్ అంటే ఏంటి? లోకల్ గా ఉండే వాళ్ళందరినీ కూడా డొమెస్టిక్ వెండార్స్ అంటారు. తర్వాత ఇంటర్నేషనల్ వెండార్స్. ఇంటర్నేషనల్ వెండార్స్ అంటే ఎవరు? మన కంట్రీ కాకుండా వేరే కంట్రీ నుంచి కూడా మనకి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ఇంటర్నేషనల్ వెండార్స్ అంటారు. వన్ టైం వెండర్ అంటే ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తారు, వాళ్ళని వన్ టైం వెండార్స్ అంటారు. సో డొమెస్టిక్ వెండార్స్ అంటే ఏంటి? లోకల్ వెండార్స్. సో ఇండియా లెవెల్లో ఉన్న వెండార్స్ అందరికీ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. దీన్ని డొమెస్టిక్ వెండార్ గ్రూప్ అంటారు. లోకల్ వెండార్స్ అని అర్థం. లోకల్ వెండార్స్ అంటే మీనింగ్ ఏంటి? లోకల్ గా ఉండే వెండార్స్ అనేది డొమెస్టిక్ వెండార్స్ అంటారు. కాబట్టి డొమెస్టిక్ వెండార్స్ ని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఈ గ్రూప్ లో లోకల్ వెండార్స్ అందరూ యాడ్ అవుతారు. అలాగే ఇంటర్నేషనల్ వెండార్. ఇంటర్నేషనల్ వెండార్ అంటే వేరే కంట్రీ నుంచి రా మెటీరియల్ సప్లై చేస్తారు మీ కంపెనీకి. చైనా నుంచి జపాన్ వాడు రా మెటీరియల్ సప్లై చేస్తారు. వీళ్ళని ఏమంటారు? ఇంటర్నేషనల్ వెండార్స్ అంటారు. వీళ్ళకి కూడా ఒక అకౌంట్ గ్రూప్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంటర్నేషనల్ గా ఉండే వెండార్స్ అందరినీ కూడా ఇంటర్నేషనల్ వెండార్ అకౌంట్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. తర్వాత వన్ టైం వెండార్ అంటే ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తారు. వీళ్ళని వన్ టైం వెండార్స్ అంటారు. ఒకసారి మాత్రమే వీళ్ళతో ట్రాన్సాక్షన్ చేస్తారు. వీళ్ళకి కూడా ఒక గ్రూప్ అనేది ఉంటుంది. ఇవి కాకుండా మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ అనే డిఫరెంట్ వెండార్స్ కూడా ఉంటుంటారు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి వాడుతూ ఉంటారు. బట్ మాక్సిమం వాడేది డొమెస్టిక్ వెండార్స్ ని ఎక్కువ యూజ్ చేస్తారు, 90%. సో ఇంటర్నేషనల్ అండ్ వన్ టైం వెండార్ అంటే అడిషనల్ అనమాట. వీళ్ళతో పాటు షిప్ టు పార్టీ అండ్ బిల్ టు పార్టీ అనే వెండార్స్ కూడా ఉంటారు. క్లియర్ కదా? సో మనం 3 టైప్స్ ఆఫ్ వెండార్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ వన్ డొమెస్టిక్ వెండార్ గ్రూప్. ఎందువల్ల ఇది? లోకల్ గా ఉండే వెండార్స్ అందరినీ కూడా మనం డొమెస్టిక్ వెండార్స్ కింద కన్సిడర్ చేస్తాము, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, మన కంట్రీ కాకుండా వేరే కంట్రీ నుండి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్ లో యాడ్ అవుతారు. వన్ టైం వెండార్ గ్రూప్, ఒకసారి మాత్రమే వీళ్ళతోటి ట్రాన్సాక్షన్ చేస్తాం. సో వీటికి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాము. OBD3కి వెళ్ళండి. టైం పడుతుంది క్లాస్, కొంచెం పేషెన్సీగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. OBD3. సో 3 టైప్స్ ఆఫ్ ది వెండార్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాము. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ట్రాన్సాక్షన్ కోడ్ OBD3. OBD3 ఎవరు ఉన్నారు? SM టోల్కి లాగ్ డేటా రిమూవ్ చేయండి.
సార్ వెండర్స్ ని థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అని కూడా చూస్తారు. ఎగ్జాంపుల్ వెండర్స్ అని చెప్పారు కదా, దానికి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అని కూడా పిలుస్తారా అంటారా? అండర్స్టాండింగ్ ఓకే. మీకు అడిషనల్ గా ఏదైనా తెలిసి ఉండొచ్చు, మేబీ అలా కూడా చెప్పొచ్చు. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. ఎస్ఐపీలో వెండర్స్ అనే అంటారు, థర్డ్ పార్టీ అని చెప్పేసి ఏమి అనరండి. ఓకే, వెండర్స్ అనే పిలుస్తారు. ఎస్ఐపీ అనే కాదు, ఎక్కడైనా సరే మామూలుగా ఎక్కడైనా చూడండి, సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండర్స్ అనే అంటారు. ఓకే, ఎనీవే మనం OBD3 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వచ్చేస్తాం. సో మనం ఇక్కడ ఏం చేయాలి, వెండర్స్ ని క్రియేట్ చేయాలి. OBD3లో న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. సో మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తాం. గ్రూప్ నేమ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి, DV ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 letters అండ్ DV. కింద డిస్క్రిప్షన్ ఉంది డొమెస్టిక్ వెండర్ గ్రూప్. సో ఈ గ్రూప్ లో లోకల్ వెండర్స్ అందరినీ యాడ్ చేస్తాం. వెండర్ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి, లాస్ట్ లో ఒక ఐఫన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఫర్ అవసరం లేదు, గ్రూప్ ఒక ఐఫన్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఎంట్రీ, ఆ ప్రింటర్ కి లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళాలి. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కదా, మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి, ఐవి లాస్ట్ లో ఐవి. గెస్ట్ యూజర్ ఎవరండి? గెస్ట్ యూజర్స్ ఎందుకు జాయిన్ అవుతున్నారు? గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వండి. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. ఇంటర్నేషనల్ తీసుకోవట్లేదా? INTR ఏమండి, ఇంటర్నేషనల్ అంతా తీసుకోదు. నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి, OV వన్ టైం వెండర్, లాస్ట్ లో OV. వన్ టైం వెండర్ గ్రూప్, లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేసాము, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం. లాస్ట్ లో వన్ టైం వెండర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. వన్ టైం కదా, కింద చూడండి, కింద వన్ టైం వెండర్ అకౌంట్. సో ఇదంటే ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తాం. సో మనం 3 types ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. సేవ్ చేయండి, కంటిన్యూ. జస్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి. చూసారా, డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో మనం క్రియేట్ చేసిన లోకల్ వెండర్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ అంటే ఇంటర్నేషనల్ గా ఉన్న వెండర్స్ అందరినీ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్ అంటే ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేస్తాం, వాళ్ళందరినీ వన్ టైం వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఓకే, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. కింద చూసారా ఫీల్డ్ స్టేటస్ అని చూసారా, జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. సో మనకి ఇంతకు ముందు మనం ఫీల్డ్ స్టేటస్ క్రియేట్ చేసాం. GL ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. అలాగే OBD4 లో కూడా మనకి ఫీల్డ్ స్టేటస్ ఉంది. OBD4 లో GL అకౌంట్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఏ ఫీల్డ్ డిస్ప్లేలో ఉండాలి, ఏ ఫీల్డ్ ఆప్షనల్ లో ఉండాలో మన OBD4 లో కూడా మన గ్రూప్ ను బట్టి ఫీల్డ్ స్టేటస్ ఉంది. అలాగే వెండర్ గ్రూప్ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. అడ్రస్ పైన డబుల్ క్లిక్ చేయండి. అంటే ఒక వెండర్ను క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేయొచ్చు. సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వీటి గురించి నోట్స్ కూడా చెప్పాను. ఓకే, జస్ట్ గో బ్యాక్. కమ్యూనికేషన్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ కూడా ఉంది చూడండి,
సర్ప్రైజ్ రిక్వైర్డ్ ఆప్షనల్ డిస్ప్లే అంటే ఒక వెండార్ని క్రియేట్ చేసే టైంలో మనకి ఏ ఫీల్డ్ అవసరం ఉంది, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేయొచ్చు. అంటే వెండార్ గ్రూప్స్ నుండి వెండార్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదు, అవన్నీ కూడా మనము బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేయొచ్చు. ఓకే, బ్యాక్. సో డొమెస్టిక్ వెండర్ కి ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంది, జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ కూడా చూసారు ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. అలాగే వన్ టైం వెండర్ గ్రూప్ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. అంటే ప్రతి వెండర్ గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంది. బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో వెండర్స్ ని క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరం ఉంటుంది, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. సో వెండర్ గ్రూప్ లో కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంది. జిఎల్ ఎంట్రీ పోస్టింగ్ ఎలా ఫీల్డ్ స్టేటస్ ఉందో అలాగే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ విధంగా అయితే మనకి ఫీల్డ్ స్టేటస్ ఉందో వెండర్ కి సంబంధించి కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. ఎక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు ఫీల్డ్స్? వెండర్ ఫీల్డ్స్ ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తారు? వెండర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుండి కంట్రోల్ చేస్తారు. జిఎల్ ఎంట్రీ పోస్టింగ్ ఎక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు? జిఎల్ పోస్టింగ్ సంబంధించి ఎక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు? జిఎల్ పోస్ట్ చేస్తారు, జిఎల్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తారు. అలాగే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. OBD4 లో ఉంది, మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసెస్ లో, OBD4 లో. అలాగే వెండార్ ని క్రియేట్ చేసేటప్పుడు కూడా ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది వెండార్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, గో బ్యాక్, జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. చూసారు కదా ఎక్కడుంది? ఇది వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, ఫీల్డ్ స్టేటస్ ఉంది, కింద ఆప్షన్స్ ఉన్నాయి. చూసారా? కింద చూపించండి. అంటే ప్రతి వెండార్ గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంది. బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ వెండర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బట్ ఇవేమి మ్యాక్సిమం యూజ్ చెయ్యరు. ఒకవేళ చేయాల్సి వస్తే మీరు ఆ పని చేయండి. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ గెస్ట్ యూజర్ ఎవరండి? గెస్ట్ యూజర్ లెఫ్ట్ అవ్వండి. ఎవరు జాయిన్ అయ్యారు గెస్ట్ యూజర్ గా? వెళ్ళండి. నెక్స్ట్ MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. 3 టైప్స్ ఆఫ్ ది వెండర్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. నెక్స్ట్ కిందకి రండి. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్. సో వెండర్స్ కోసం నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి వెండర్ కి మీరు 100 వెండర్స్ క్రియేట్ చేశారు. ప్రతి వెండర్ కి ఒక నంబర్ కావాలి కదా, కాబట్టి నెంబర్ జనరేట్ అవుతుంది. ఎక్కడ క్రియేట్ చేస్తాము? XKN1 వెళ్ళండి. ఇంటర్వెల్స్. ఇక్కడ చూడండి 01, 02 ఫస్ట్ లో కనిపిస్తుంది చూడండి. 01, 02, 03 ఇవన్నీ కూడా ఆల్రెడీ వేరే వాళ్ళు క్రియేట్ చేసేసారు. డెమో సర్వర్ కాబట్టి ఇక్కడ మనం సపరేట్ గా చేయలేము. ఇంటర్వెల్ ఓవర్లాప్ అయిపోతుంది. లాక్స్ లో క్రియేట్ చేశారు కాబట్టి ఇంటర్వెల్ ఓవర్లాప్ అయిపోతుంది. కాబట్టి ఉన్న వాటినే మనం యూజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 01 కి చూడండి 1 to ఎంత వరకు ఉంది? ఆల్మోస్ట్ 1 lakh వరకు ఉంది కదా. చూడండి 0 నుండి మనం చెక్ చేసుకుందాం ఎంత. ఓకే ఫైన్. ఎనీవే చూడండి ఇక్కడ 01 ఉంది. 01 అనేది ఈ నెంబర్ రేంజ్ 1 నుండి ఉన్నటువంటి నెంబర్ రేంజ్ అనేది నేను డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి ఇస్తున్నాను. 02 ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి ఇస్తున్నాను. 03 వన్ టైం వెండర్ గ్రూప్ కి ఇస్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి వెండర్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి వెండర్ కి నెంబర్ ఉండాలి కదా, నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తారు? నెంబర్ రేంజ్ ఎలా క్రియేట్ చేస్తారు ఓన్ గా? డాక్యుమెంట్ నెంబర్ రేంజ్.
డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ లోకి వెళ్ళి క్రియేట్ చేస్తుంది. డాక్యుమెంట్ నెంబర్ అవసరం, ఇది డాక్యుమెంట్ నెంబర్ కాదు, వెండార్ నంబర్. ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని మనకు వేరే దాంతో సంబంధం లేదు. మనం ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని వెండార్ కి నెంబర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏమీ లేవు, మీరు కొత్తగా క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు? అక్కడ ప్లస్ నెంబర్ ఉంది కదా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, అప్రిషియేట్. ఎవరు? శిల్ప సార్. శిల్ప గారు, వెరీ గుడ్, వెరీ గుడ్. పైన చూసారు ప్లస్ సింబల్ అని చూసారా? పైన టాప్ లో ప్లస్ సింబల్, దానిపైన క్లిక్ చేయాలి. చూసారా? ఇక్కడ క్లిక్ చేసి మీరు కావాల్సిన విధంగా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రియేట్ చేయట్లా, ఉన్న వాటినే యూజ్ చేస్తాను. ఎందుకంటే డెమో సర్వర్ లో చాలా ఉన్నాయి కాబట్టి నేను సపరేట్ గా క్రియేట్ చేయట్లేదు, ఉన్న వాటినే యూజ్ చేసుకుంటున్నాను. సో మనం 01, 02, 03 ఈ 3 నెంబర్ రేంజెస్ ని తీసుకుంటాం. 01 డొమెస్టిక్ వెండార్ గ్రూప్ కి యూజ్ చేస్తాను, 02 ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ కి ఉపయోగిస్తాను, 03 అనేది వన్ టైం వెండార్ గ్రూప్ కి ఉపయోగిస్తాను. ఓకేనా? రైట్, వెళ్ళండి. స్టాండర్డ్ గా ఉన్నాయి తీసుకుంటున్నాను. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. అక్కడే ఉంది, పార్ట్ 2 లోనే చేయాలి. సో క్రియేట్ నంబర్ రేంజ్ XKN1 లో మనము నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయలేదు, బై డిఫాల్ట్ గా ఉన్న వాటినే తీసుకుంటాను. తర్వాత ఏం చేయాలి? అసైన్ నంబర్ రేంజ్ టు వెండార్ గ్రూప్స్ అన్నాడు. అంటే మనం ఏమైతే క్రియేట్ చేసామో ఆ నంబర్ రేంజెస్ అన్ని కూడా, అంటే ఐ మీన్ XKN1 లో మనం చూసాం కదా జస్ట్ నౌ, అవన్నీ కూడా అసైన్ చేస్తున్నాం. వేటికి అసైన్ చేస్తున్నాము? వెండార్ గ్రూప్స్ కి అసైన్ చేస్తున్నాం. వెండార్ గ్రూప్స్ అంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. OBAS కి వెళ్ళండి. /n OBAS పొజిషన్ కి వెళ్ళండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. అంటే వెండార్స్, అంటే వెండార్ క్రియేట్ చేసే టైంలో ఫస్ట్ 2 లెటర్స్ ఇచ్చాం కదా, అందువల్ల నేను ఇవే ఇస్తున్నాను. కంటిన్యూ చేయండి. చూసారా? డొమెస్టిక్ వెండార్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? BIDV, BIIV, BIOV. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, BIIV అంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, BIOV అంటే వన్ టైం వెండార్ గ్రూప్. వీటికి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. నేను ఏమి ఇస్తున్నాను? 01. మనం ప్రీవియస్ గా చూసాం, 01 ఇస్తున్నాను. 01 డొమెస్టిక్ వెండార్ గ్రూప్ కి ఇవ్వండి. 02 ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇవ్వండి కింద. 03. సో నేను 3 వెండార్ గ్రూప్స్ కి కూడా నేను 3 రేంజెస్ లో ఉన్నటువంటి నంబర్ రేంజ్ అనేది తీసుకున్నాను. 01, 02, 03. ఇవేంటి? వెండార్ గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏంటవి? BIDV అంటే ఏంటి? డొమెస్టిక్ వెండార్ గ్రూప్, BIIV అంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్. చూపించండి అవి. మోహన్ రెడ్డి చూపించండి. సెలెక్ట్ చేయండి సార్, సెలెక్ట్ చేస్తే అర్థమవుతుంది కొన్ని. ఓకేనా? సెలెక్ట్ అంటే అది చూడండి. వెరీ గుడ్, ఇప్పుడు క్లారిటీగా ఉంది. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ కి 01 తీసుకున్నాను, ఇంటర్నేషనల్ వెండార్ కి 02 తీసుకున్నాను, వన్ టైం వెండార్ కి 03 తీసుకున్నాను. ఎందువల్ల? సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తున్నాయి, మనం ఇవ్వలేము. కాబట్టి ఏం చేయాలంటే మనం సపరేట్ గా చేయలేము. ఎందువల్లంటే బై డిఫాల్ట్ గా ఉన్న ఇంటర్వెల్ ఓవర్లాప్ అయిపోతుంది. సో సిస్టమ్ లో ఉన్నాయి తీసుకున్నాను. మీరు ఓన్ గా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ చూపించాను కదా, అక్కడ నుండి తీసుకోవాలి. సేవ్ చేయండి. సో నంబర్ రేంజ్ అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్. ఈ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ఏమవుతుంది? మనము అకౌంటింగ్ వెండార్స్ కి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. రికన్సిలేషన్ అకౌంట్. ఇది మొత్తం ఇమేజ్ మొత్తం చూపించండి. రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఎందువల్ల? రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటంటే మీరు ఫైండ్ అవుట్ చేయాలి నెట్ లో. నేను చెప్పను, చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి, నెట్ లో వెతకండి. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ కి ఒక రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి, ఇంటర్నేషనల్ వెండార్ కి ఒక రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి, వన్ టైం వెండార్ కి ఒక రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు reconciliation ante like if there is any differences between our master books and the books of like mana bank books ki inka like customer books ki ఎనీవే మీరు ఫైండ్ అవుట్ చేయండి. మిగతా వాళ్ళని కూడా తెలుసుకోనివ్వండి. నేను ఒక షీట్ ఇస్తాను, తెలుసుకోనివ్వండి. మీకు తెలిస్తే కనుక చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే ఓకే. మిగతా వాళ్ళు కూడా అంటే మీరు ఓన్ గా రీసెర్చ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి. ఒక 1 or 2 పాయింట్స్ మీకే వదిలేస్తాను, మీరే ఫైండ్ అవుట్ చేయగలరు. చూడండి, రికన్సిలేషన్ అకౌంట్. సో డొమెస్టిక్ ఇంటర్వ్యూలో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో వెండార్స్ ఎన్ని రకాలు ఉన్నారు, ఎన్ని రకాల వెండార్స్ ఉంటారు అని అడుగుతారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెండార్స్ ఇన్ SAP? సో డొమెస్టిక్ వెండార్స్, ఇంటర్నేషనల్ వెండార్, వన్ టైం వెండార్ అని చెప్పాలి. అలాగే రికన్సిలేషన్ అకౌంట్స్
రికన్సిలేషన్ అకౌంట్స్ వేటికి క్రియేట్ చేస్తారు? కింద చూడండి, నీడ్ టు క్రియేట్ ది రికన్సిలేషన్ అకౌంట్ ఎక్కడ ఉంది? నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. అసెట్స్ కి, కస్టమర్స్ కి, వెండర్స్ కి, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్ కి మనం రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. రికన్సిలేషన్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేస్తాము? అసెట్స్, వెండర్స్, కస్టమర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, ఈ 4 లెటర్స్ మీరు ఎక్కడ వినిపించినా సరే వీటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. మనము 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. సో డొమెస్టిక్ వెండర్ కి ఒక రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ కి ఒక రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ కి ఒక రికన్సిలేషన్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ ఉన్నాయి కదా, 3 రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. సో వెండర్స్ అంటే వేటి కిందకు వస్తారు? వెండర్స్ అంటే ఏంటి? కరెంట్ లయబిలిటీస్, కాబట్టి వాటిలో తీసుకోవాలి. వెళ్ళండి, OBD4 వెళ్ళండి, GL గ్రూప్ చెక్ చేద్దాం. ఫస్ట్ మనం /n OBD4 పొజిషన్ వెళ్ళండి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి GL గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. 1 minute ప్లీజ్. ఓకే, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారా? కంటిన్యూ చేయండి. చూడండి, సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి GL గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. GL గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది GL అకౌంట్స్ we will post the accounting entries. Based on the accounting entries we will generate the reports. Very good. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు యాక్చువల్ గా. ఓకేనా? సో కరెంట్ లయబిలిటీస్ 100, 500 నంబర్ చూడండి ఎక్కడ ఉంది? పై నుండి 4th వన్ సెలెక్ట్ చేయండి, అర్థమవుతుంది. అది 100, 500. సో ఈ నెంబర్ అనేది బేస్ గా చేసుకుని 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, వెళ్ళండి. FS00 ఈ రికన్సిలేషన్ అకౌంట్స్ అనేది వెండర్ కి లింక్ చేస్తాం, అసైన్ చేస్తాం వెండర్ క్రియేషన్ లో. /n FS00 క్రియేట్ లోకి వెళ్ళండి, క్రియేట్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ చూసుకోండి, కంపెనీ కోడ్ చేంజ్ చేయాలా? కరెక్టే ఉందా? ఫైన్. క్రియేట్ పైన క్లిక్ చేయండి. చేంజ్ చేయాల్సి ఉంటే అలా అవ్వదు కదా, క్లోజ్ చేయండి. సిస్టమ్స్ లోకి వెళ్ళండి, సిస్టమ్స్ టాప్ లో సిస్టమ్స్ ఉంది కదా, సెట్టింగ్స్, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. హైరార్కీ డిస్ప్లే డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఏమైంది? /n FS00 ఇవ్వండి. /n FS00 ఇక్కడ నెంబర్ మార్చండి. నెంబర్ ఎంత అనుకున్న నెంబర్ 100, 500 ఇవ్వాలి. 100, 500 నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇవ్వండి. కంపెనీ కోడ్ కూడా మార్చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్. సో దేని కిందకు వస్తుంది? యాక్చువల్గా ఇది కరెంట్ లయబిలిటీస్ కదా, కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి కింద. డ్రాప్ డౌన్ చేశారు. కరెంట్ లయబిలిటీస్ వేటి కిందకు వస్తుంది? కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్ ఏమిస్తారు? డొమెస్టిక్ వెండర్ రికాన్ అకౌంట్ అని ఇవ్వండి. రికాన్ అకౌంట్
టోటల్గా తీసుకోవట్లేదా? కింద ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అని ఇవ్వండి. కంట్రోల్ డేటా పైన కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అని చూసారు, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ టైప్, అదే డ్రాప్ డౌన్ చేయండి కింద కింద కింద. రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అదే డ్రాప్ డౌన్ చేయమంటే అది ఎందుకు సెలెక్ట్ చేస్తారు? అది ఎందుకు సెలెక్ట్ చేశారు? రికన్సిలేషన్ అకౌంట్ టైప్. చూడండి ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు, రికన్సిలేషన్ అకౌంట్స్ అనేది ఎసెట్స్ కి, వెండర్స్ కి, కస్టమర్స్ కి, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్ కి మాత్రమే క్రియేట్ చేయాలి అని చెప్పాను, స్లైడ్ లో చూపించాను. సో మీరు వెండార్ క్రియేట్ చేస్తుంటే వెండార్ కాబట్టి వెండార్ తీసుకోవాలి. కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అయితే కస్టమర్ తీసుకోవాలి. ఎసెట్ కి సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ అయితే ఎసెట్స్ తీసుకోవాలి. కాంట్రాక్ట్ అకౌంట్స్ కి సంబంధించిన అయితే అది తీసుకోవాలి. సో మనం ఏం చేస్తున్నాము, వెండార్స్ కాబట్టి వెండార్స్ ఇస్తున్నాం, ఇవ్వండి. సో ఎసెట్స్ కి కస్టమర్, వెండర్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్ వీటికి మాత్రమే మనం రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇది చేంజ్ అవుతుంది ఇక్కడ మన రికన్సిలేషన్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ డ్రాప్ డౌన్ అంటే మీరు కిందకి వెళ్తున్నారు, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి సార్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఎక్కడ ఉంది మోహన్ రెడ్డి? అదే కదా మనం ఇచ్చేది రెగ్యులర్ గా. డ్రాప్ డౌన్ చేయండి, కంప్లీట్ డౌన్ కి రికన్సిలేషన్ ఉంటుంది చూడండి, G067 ఉంటుంది నెంబర్. G067 ఇవ్వండి, సేవ్ చేసేయండి. డేటా వాస్ సేవ్డ్. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, టాప్ లో సెట్టింగ్స్ ఉంది కదా, హైరార్కీ డిస్ప్లే, డు నాట్ డిస్ప్లే అకౌంట్ నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మోహన్ రెడ్డి నేను ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? సెలెక్ట్ చేసుకో మోహన్ రెడ్డి, క్లోజ్ చేయి మోహన్ రెడ్డి. ఎందుకు కంగారు, ఎందుకు స్లోగా చేయి, కంగారు పడకండి మీరు. సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. మార్చలేదు కదా, అది మార్చకుండానే ఎలా మీరు కంటిన్యూ చేస్తున్నారు? కంటిన్యూ చేయండి. డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ కింద సెలెక్ట్ చేసుకోవాలి కదా. డిస్ప్లే ఐఎమ్ సారీ, ఇది చెప్పాను, ఐఎమ్ సారీ. డిస్ప్లే అకౌంట్ ఇన్ నావిగేషన్ ట్రీ కరెక్ట్, ఐఎమ్ సారీ. కంటిన్యూ చేయండి, నేను రాంగ్ చెప్పాను, ఐఎమ్ సారీ. కంటిన్యూ /n FS00. సో కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ ఉంది కదా, ఎలాబరేట్ చేయండి కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ ని. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ గ్రూప్ ని కూడా క్రియేట్ చేయాలి. క్రియేట్ పైన క్లిక్ చేయండి, కొంచెం కిందకి మూవ్ చేయండి. అది పైన నెంబర్ ఎంత ఉంది, 100 500 ఇవ్వండి, 100 501. కంటిన్యూ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. బ్యాలెన్స్ షీట్ షార్ట్ కీ ఇవ్వండి, షార్ట్ టెక్స్ట్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇంటర్నేషనల్ INTR ఇవ్వండి, మొత్తం తీసుకోదు. INTR వెండర్ రికాన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అని ఇవ్వండి. కంట్రోల్ డేటా ఇక్కడ వెండర్ కాబట్టి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, రికన్సిలేషన్ అకౌంట్ దగ్గర వెండర్ కాబట్టి వెండర్ తీసుకుంటాం. రికన్సిలేషన్ అకౌంట్ ఎక్కడ ఉంది, ఇంకా కిందకి రండి. రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాం కదా పైన, ఇంకా డౌన్ కి రండి. షార్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001.
క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 ఇవ్వండి. G067 సేవ్. నెక్స్ట్ క్రియేట్ చేయండి, వన్ మోర్ క్రియేట్ చేయండి. క్రియేట్ లోకి వెళ్ళండి. నెంబర్ ఎంత ఉంది? లాస్ట్ నెంబర్ చెక్ చేయండి అక్కడ, చూపించండి ఒకసారి, మన వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. 100 501 ఉంది, 100 502. కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్ వెళ్ళండి ఫస్ట్. కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. బ్యాలెన్స్ షీట్, వన్ టైం వెండర్, రికాన్ అకౌంట్, కంట్రోల్ డేటా. సో వెండర్ కాబట్టి వెండర్ తీసుకుంటున్నాం. రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేయాలి? వెండర్స్ కి, కస్టమర్స్, అసెట్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. ఇది వెండర్ కాబట్టి వెండర్ తీసుకున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సెట్. G067 కదా, ఐఎమ్ సారీ, 67 ఇవ్వండి. సేవ్. చూడండి, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. మనం 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమో చూడండి. ఓకే, వెయిట్, దీనికన్నా ముందు మనం ఇంకోటి కూడా చేయాలి. ఇది క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, పైన ఉంది కదా, నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్, ఎసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం ఇంకోటి కూడా క్రియేట్ చేయాలి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్, OBA3 వెళ్ళండి. OBA3కి వెళ్ళండి. /n OBA3. సో టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. కస్టమర్స్ కి అండ్ వెండర్స్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో టోలరెన్స్ గ్రూప్ ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం, ఎంప్లాయీస్ కి క్రియేట్ చేసాము, GL అకౌంట్స్ కూడా క్రియేట్ చేసాం. అలాగే వెండర్స్ కి యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా ఒక టోలరెన్స్ గ్రూప్ అనేది ఉంటుంది. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి, OBA3 లోకి వచ్చేసాం. మీ కంపెనీ కూడా ఇవ్వండి అక్కడ. ఇక్కడ మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ నేమ్ అడుగుతుంది కదా, మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. T ఇవ్వండి, VC ఇవ్వండి. V అంటే వెండర్, C అంటే కస్టమర్స్. VC ఇవ్వండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి, టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్. టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ అని మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. మొత్తం తీసుకోకపోవచ్చు, అలా ఇచ్చేయండి. కస్టమర్స్ అండ్ వెండర్స్ అండ్ VEND అండ్ CUST అని ఇవ్వండి. ఫైన్, ఓకే, సరిపోతుంది, ఉంచేయండి అట్లా. మీ కంపెనీ కూడా యాడ్ అయితే యాడ్ చేసుకోండి, చేయకపోయినా ఏం కాదు. ఓకే, రైట్. కింద గెయిన్ అండ్ లాస్ ఉంది కదా, 100 ఇవ్వండి. 100 ఇచ్చేయండి. పర్సంటేజ్ డిఫరెన్స్ 5% ఇవ్వండి. అడ్జస్టబుల్ కూడా 100 ఇచ్చేయండి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి.
ఓకే, డేటా వాస్ సేవ్డ్. కంప్లీట్ అయింది కదా. సో మనం డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ని డొమెస్టిక్ వెండర్స్ కి అలాగే ఇంటర్నేషనల్ వెండర్స్ కావచ్చు లేదంటే కస్టమర్స్ కావచ్చు అందరికీ కూడా ఒకటే టోలరెన్స్ గ్రూప్. ఐ మీన్ అకౌంట్ పేయబుల్ కి అకౌంట్ రిసీవబుల్ కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ అన్నమాట. మనం నెక్స్ట్ క్లాసెస్ లో అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తాం. వాటికి సపరేట్ గా వెండర్ టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ పర్టికులర్ గ్రూప్ అప్లైబుల్ టు కస్టమర్స్ అండ్ వెండర్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. డొమెస్టిక్ వెండర్ క్రియేషన్. మీరు వెండర్ ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? XK01. వెండర్ క్రియేట్ చేయాలంటే XK01. వెండర్ చేంజ్ చేయాలంటే XK02. వెండర్ డిస్ప్లే, వెండర్ ని చూడాలంటే క్రియేట్ చేసిన వెండర్ ని చూడాలంటే XK03. ఈ టీ కోడ్స్ ఉపయోగించి మనం వెండర్ ని క్రియేట్ చేయొచ్చు. కొంచెం కిందకి మూవ్ చేయండి. ఇక్కడ చూడండి XK01 ఉంది, అలాగే FK01 కూడా ఉంది. చూపించండి, రెడ్ కలర్ లో ఉంది. సో XK01 అనేది బిలాంగ్స్ టు XK01 టీ కోడ్ బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు XK01. FK01 అనేది బిలాంగ్స్ టు FI కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు FK01. XK01 బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు XK01 అనేది. FK01 అనేది బిలాంగ్స్ టు FI, బట్ ఏదైనా ఉపయోగించవచ్చు. వెళ్ళండి, XK01 ఇవ్వండి. /XK01 వెండర్ క్రియేషన్ చేస్తున్నాం. వెయిట్ ఇక్కడ చూసారా పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. థర్డ్ లైన్ చూపించండి. థర్డ్ లైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు సపరేట్ గా ఉంటుంది వాళ్ళకి డిపార్ట్మెంట్ అనేది. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాయి కంపెనీస్. ఎవరి దగ్గర నుండి? వెండర్ దగ్గర నుండి. సో వాళ్ళు పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది లో ఉంటుంది, మన దగ్గర ఉండదు. సో అందువల్ల ఈ టీ కోడ్ దేనికి ఎవరికి సంబంధించింది? XK01 బిలాంగ్స్ టు FK01 ఇవ్వండి. FK01 /FK01. చూసారు ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు. అంటే ఏంటి? FICOకి సంబంధించింది అని అర్థం. బట్ ఏటీ కూడా యూజ్ చేయొచ్చు, నో ఇష్యూ. ఓకే, రైట్. సో XK01 ద్వారా చేయొచ్చు, లేదంటే FK01 ద్వారా కూడా మనం వెండర్ ని క్రియేట్ చేయొచ్చు. బట్ XK01 బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ టీ కోడ్ ని ఉపయోగిస్తారు. XK01. FK01 బిలాంగ్స్ టు FI. వెండర్ క్రియేషన్. వెండర్ అనేది ఏంటి? ఒక మాస్టర్ డేటా. సో ఎండ్ యూజర్ యాక్టివిటీయా కన్సల్టెంట్ యాక్టివిటీయా? ఎవరు చెప్తారు? ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్, కరెక్ట్ ఆన్సర్. మనం వెండర్ మాస్టర్ ని క్రియేట్ చేస్తున్నాం. పాత్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. ఎండ్ యూజర్ కి వెళ్ళండి, పాత్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్ లో ఉన్నాం కాబట్టి అకౌంట్ పేయబుల్ కి వస్తున్నాం. మాస్టర్ రికార్డ్స్ చూసారా? FK01 ఉందా? వెండర్ క్రియేషన్ FK01, వెండర్ చేంజ్ FK02, వెండర్ డిస్ప్లే FK03. అలాగే XK01, XK02, XK03 మనం డిస్కస్ చేస్తాం. అవి దేనికి సంబంధించినవి? XK అనేది వాళ్ళకి సంబంధించి ఏదైనా ఉపయోగించవచ్చు. XK01 వెళ్ళండి. XK01 ద్వారా క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మన కంపెనీ కోడ్ ఉంది. ఫస్ట్ ఏముంది? మన కంపెనీ కోడ్ ఉంది. BIRC అనేది మన కంపెనీ కోడ్. తర్వాత అకౌంట్ గ్రూప్ ఉంది, చూసారా? అకౌంట్ గ్రూప్. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి అకౌంట్ గ్రూప్ దగ్గర. వెయిట్ చూసారా? మనం క్రియేట్ చేసిన వెండర్ గ్రూప్స్ వస్తున్నాయి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో మీరు డొమెస్టిక్ వెండర్ ని క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి ఇక్కడ, అంటే ఆ గ్రూప్ లో యాడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి, అంటే మీ వెండర్ అనేది ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతుంది.
వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్ ని ఇవ్వాలి. అంటే మీరు క్రియేట్ చేస్తున్న వెండర్ అనేది ఆ గ్రూప్ లో యాడ్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాము, డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నాం. ఇవ్వండి, ఫస్ట్ ఇవ్వండి బిఐడివి. అంటే ఏంటి, ఈ పర్టికులర్ వెండర్ అనేది మనము డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. వెయిట్, డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, కంపెనీ తీసుకోండి. ఏదో ఏం తీసుకోపోయినా ఏమీ కాదు, బట్ కంపెనీ ఇచ్చేస్తున్నాను. ఇవ్వండి, నేమ్ ఇవ్వండి, వెండర్ నేమ్ ఇవ్వండి, రాజేష్ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్, ఏదో ఒకటి ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఈయనెవరు, వెండర్ రా మెటీరియల్ సప్లై చేస్తారు. కిందకి వచ్చేయండి, స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్ దగ్గర ఇవ్వండి ఏదో ఒక స్ట్రీట్ ఇవ్వండి. సెకండ్ స్ట్రీట్ అంట. నెక్స్ట్ హౌస్ నెంబర్, ఏదో ఒక నెంబర్ ఇవ్వండి, ఎనీ నెంబర్. నెక్స్ట్ పోస్టల్ కోడ్, సిటీ ఇవ్వండి, నెల్లూరు. కంట్రీ, ఐఎన్ ఇస్తున్నాం. రీజన్ డ్రాప్ డౌన్ చేయండి. రీజన్ ఏమి ఇస్తాము, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏదైతే అది ఇస్తాం. పోస్ట్ బాక్స్ నంబర్, కిందకి రండి, పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్, ఎంటర్ చేయండి, ఎంటర్. ఇక్కడ చూడండి, కస్టమర్ అడుగుతుంది, వెండరే కస్టమర్ అయితే ఎట్లా, అవసరం లేదు, ఎంటర్ చేసేయండి, ఎంటర్. 2 times ఎంటర్ చేశారు మీరు, ఓకే, నో ఇష్యూ. మళ్ళీ అగైన్ ఎంటర్ చేయండి, 2 times, ఒకసారి చేయాలి. వెయిట్, రికన్సిలేషన్ అకౌంట్ అన్నారు, డ్రాప్ డౌన్ చేయండి ఇక్కడ. సో మనం 3 రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం, ఇక్కడ లింక్ అవుతుంది యాక్చువల్ గా. సో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సో డొమెస్టిక్ వెండర్ అంటే మనం డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇస్తున్నాం. ఇవ్వండి, షార్ట్ కీ డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ ఇది ఆప్షనల్ కదా, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ పోస్టింగ్ డేట్ ఇవ్వచ్చు, లేదంటే వెయిట్, వెండర్ నంబర్ ఇద్దాం. వెండర్ నంబర్ చూపించండి, 012 అంటే ఏంటి, షార్ట్ కీ ఏమో 012 అండి, 12 అండి, 12 నంబర్, 12 ఇచ్చేస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు నేను వెండర్ నంబర్ ఇచ్చాను, ఏమవుతుంది, ఈ వెండర్ నంబర్ అనేది లైన్ ఐటమ్ లో కనిపిస్తుంది, ఈ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో కనిపిస్తుంది. మీకు చూపిస్తాను నేను, కంటిన్యూ చేయండి. తర్వాత క్యాష్ మేనేజ్, చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, ఇవన్నీ యూజ్ చేయం. బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏమి ఇస్తున్నాను, నేను A4 ఇస్తున్నాను. A4 అంటే ఏంటో మీకు తెలియదు, ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి. వెయిట్ మోహన్ రెడ్డి గారు 1 minute క్లోజ్ చేయండి చెప్తాను. ఫీల్డ్ సెలెక్ట్ చేసాం అంటే కర్సర్ బ్లింక్ అవుతుంది, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ లో కర్సర్ బ్లింక్ అవుతుంది. అంటే ఏంటి, కర్సర్ అక్కడ ఉంచేయండి, కర్సర్ అక్కడే ఉంచండి. మీ ప్రెస్ కర్సర్ అక్కడ ఉంచమంటే ఓకే, ప్రెస్ F1 క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ లో F1 ఉంది, 1 కి పైన ఉంటుంది F1. చూసారా, ఒక విండో ఓపెన్ అయింది. అంటే ఈ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ మనం ఎందుకు చేస్తామని ఇట్లా చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పలేదు మీకు, క్యాష్ A4 ఇచ్చేయమన్నాను, ఏంటో తెలియదు మీకు కూడా. ఇలా చెక్ చేసుకుని చదువుకుంటే మీకు అర్థమవుతుంది. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేసి నాకు తెలుగులో చెప్పాలి మీరు. ఓకే, క్లోజ్ చేయండి. A4 ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏమి ఇస్తున్నాను, A4 ఇస్తున్నాను. మేజర్ వెండర్, ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్స్, డిఫరెంట్ పేమెంట్ టర్మ్స్ ఉంటాయి, ఇది సపరేట్ క్లాసు. డ్రాప్ డౌన్ చేయండి. మనం ఇమీడియట్లీ తీసుకుంటున్నాను అంటే ఏంటి, వెంటనే పేమెంట్ చేసేయాలి. నేను 001 001 ఇస్తున్నాను. తర్వాత 0002 కూడా ఉంది, నేను 0001 ఇస్తున్నాను. టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, టాలరెన్స్ గ్రూప్. చూసారా, ఇది కస్టమర్స్ కి వెండర్ కి ఒకటే ఇస్తాం. ఇవ్వండి, ఎంటర్ చేయండి, ఎంటర్. ఎస్ అండి, సేవ్ చేయండి, సేవ్.
వెండార్ జనరేట్ చూసారా? వెండార్ నంబర్ 19 వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒక వెండార్ ని మనం క్రియేట్ చేసాం. లాస్ట్ లో మెసేజ్ చూడండి ఎలా వచ్చిందో. వెండార్ 00000 ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఓకే, ఎనివే 19 వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఈ నెంబర్ ఎలా జనరేట్ అయింది ఎవరు చెప్తారు? వెండార్ నంబర్ ఎలా జనరేట్ అయింది? సార్ నెంబర్ రేంజ్ మన నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా సార్. ఏటీ కోడ్లు ఇచ్చాం. OBA సార్ న్యూ OBAS లో నంబర్ రేంజ్ అనేది అసైన్ చేసాము. నంబర్ రేంజ్ అనేది ఎక్కడ ఇచ్చాము? XKN1 లో ఇచ్చాము. XKN1 లో ఇచ్చాము. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వన్ మోర్ వెండర్ క్రియేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? కంపెనీ కోడ్ ఉంది. వెయిట్ ఇక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్తున్నారు? అవసరం లేదు, మనం XKN1 లోనే ఉన్నాం. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చేసాం. కంపెనీ కోడ్ BIRC. తర్వాత అకౌంట్ గ్రూప్ ఇస్తున్నాను, BIDV అంటే డొమెస్టిక్ వెండర్ అన్నమాట. నేను డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇచ్చేసాను. ఓకే, ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏదో ఒకటి తీసుకోండి. నేమ్ ఇవ్వండి, వెండర్ నేమ్ ఇవ్వండి. మోహన్ ఎంటర్ప్రైజెస్. స్ట్రీట్ నెంబర్, స్ట్రీట్ హౌస్ నెంబర్ అవన్నీ ఫిల్ చేయాలి. నేను ఇక్కడ చెప్పిన ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయాలి, ఏది మిస్ చేయకండి. కంట్రీ IN, రీజన్ 01 అంటే ఆంధ్రప్రదేశ్. ఎంటర్. స్లోగా ఎంటర్ చేయండి, స్లోగా ఎంటర్ చేయండి. ఇక్కడ కస్టమరే వెండరే కస్టమర్ అవుతాడు, అప్పుడు ఇక్కడ ఇవ్వాలి. బట్ రైట్ నౌ నాట్ రిక్వైర్డ్. ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఇది సపరేట్ క్లాస్ అన్నమాట. బ్యాంక్ షార్ట్ కీ అంటే ఏంటి, బ్యాంక్ కీ అంటే ఏంటి, బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి, ఇందులో ఇంకా చాలా ఉంటాయి ఆప్షన్స్. ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఒక అకౌంట్ కి 1 లక్ష చేయమన్నాడు, ఇంకొక అకౌంట్ కి ఇంకొక 10 lakhs చేయమన్నాడు, ఇంకొక దానికి ఇంకో 10 lakhs చేయమన్నాడు. దీన్ని ఆల్టర్నేటివ్ పేయీ అంటారు. సపరేట్ కాన్సెప్ట్ ఇది, నేను తర్వాత చెప్తాను. ఎంటర్ చేయండి. ఇక్కడ వెండర్ నేమ్స్ డీటెయిల్స్ ఇస్తారు, కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా నాట్ రిక్వైర్డ్. ఎంటర్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటో మీకు తెలియలేదు అనుకో, ఏం చేస్తారు? క్లోజ్ చేయండి, ఆ విండో క్లోజ్ చేయండి. ఏం చేస్తారు? ఆ ఫీల్డ్ సెలెక్ట్ లో ఉంది, ప్రెస్ F1. మీ కీబోర్డ్ లో F1 ప్రెస్ చేయండి. F1 ప్రెస్ చేయండి. చూసారా, రికన్సిలేషన్ అంటే ఏంటి, ఎందుకు చేస్తాం, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏంటి మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. చదువుకోవటమే. ఓకే, క్లోజ్ చేసేయండి. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. 100, 500 కదా. డొమెస్టిక్ వెండర్ అయితే డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్. షార్ట్ కి ఏం తీసుకుంటున్నాము? వెండర్ నంబర్ తీసుకుంటాం, 12. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. పేమెంట్ టర్మ్స్ డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ టర్మ్స్ వెయిట్ 001 ఉంది అంటే ఏంటి? వెంటనే పే చేసేస్తాం. 002 ఉంది పేమెంట్ టర్మ్ 002 అంటే మీనింగ్ ఏంటి? 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు వెండర్ మనకి. 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు. 45 days లో పే చేస్తే ఏముండదు. అంటే పేమెంట్ టర్మ్స్, ఈ టర్మ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని నేను చెప్తాను మీకు సపరేట్ గా. ఓకేనా? 001 వచ్చేసి ఇవ్వండి. 001 ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. చూసారా, వెండర్ నంబర్ క్రియేట్ అయింది లాస్ట్ లో.
సో వెండర్ 2 వెండర్స్ క్రియేట్ చేసాం. సో వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి xk01, వెండర్ చేంజ్ xk02, ఇవ్వండి /n xk02 /n xk02. ఇక్కడ చూడండి వెండర్ నెంబర్ 20 తీసుకున్నాను ఎగ్జాంపుల్. సో మీరు ఏ ఫీల్డ్ మార్చాలనుకుంటున్నారు, అడ్రస్సా, కంట్రోల్ డేటానా, పేమెంట్ ట్రాన్సాక్షన్సా, ఇవన్నీ చాలా ఉన్నాయి ఆప్షన్స్. అవి సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా మీ కర్సర్ అనేది ఆ పేజ్ కి మూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ సెలెక్ట్ చేసుకోండి, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. అకౌంట్ ఇన్ఫర్మేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి, ఇది ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుందాం. కింద ఉంది. సో అంటే మీరు ఏ ఫీల్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇచ్చాం. అలాగే నెంబర్ ఏ వెండర్ కి చేంజ్ చేయాలనుకుంటున్నారు, వెండర్ నంబర్ 20కి చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఎంటర్ చేయండి. చూసారా డైరెక్ట్ గా పేమెంట్ టర్మ్స్ అంటే బ్యాంకు సంబంధించింది వచ్చేసింది. ఎంటర్ చేయండి మళ్ళీ, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. చూసారా పేమెంట్ టర్మ్ 0001 డైరెక్ట్ గా వచ్చేసింది. క్లియర్ కదా? ఇట్లా మనము ఏ ఫీల్డ్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ చేంజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ చేస్తే అయిపోతుంది అన్నమాట. xk02 లో మనం వెండర్ ని చేంజ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా వెండర్ ని చేంజ్ చేయొచ్చు. xk01 వెండర్ క్రియేషన్, xk02 వెండర్ చేంజ్, లేదంటే fk01 వెండర్ క్రియేషన్, fk02 వెండర్ చేంజ్. fk01 బిలాంగ్స్ టు FICO, xk01 టీ కోడ్ బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్ అని అంటాం. ఇట్లా వెండర్స్ ని మనం క్రియేట్ చేసుకుందాం. మరి ఎంట్రీస్ ని ఎలా పోస్ట్ చేయాలి? ఎగ్జాంపుల్ నేను వెండర్ నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేశాను, ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది? వెళ్ళండి, రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండర్ టైప్ చేయండి. రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండర్, వెండర్ దగ్గర నుండి రా మెటీరియల్ పర్చేజ్ చేశాను. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయొచ్చు? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఎవరు చెప్తారు? purchaser account cash to payment cash. Sorry, come again. sir vendor Purchase account account data to data payment వెండర్ ఎలా డెబిట్ అవుతుంది రా మెటీరియల్ పర్చేజ్ చేస్తే? పర్చేస్ అకౌంట్ Purchase account data to vendor cash account. account or bank account. పర్చేజ్ అకౌంట్ డేటా టు ఏంటి? Cash Credit account. based From purchase. vendor account. Reconciliation account. పర్చేజ్ అకౌంట్ డేటా టు Vendor account. వెండర్ అకౌంట్ కరెక్ట్ ఆన్సర్. లేదంటే ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ అనొచ్చా? అలా కూడా అనొచ్చు. చెప్పొచ్చు. సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ అనేది రా మెటీరియల్ పర్చేజ్ అనుకుంటా రా మెటీరియల్ అందాం. రా మెటీరియల్ అంటే ఇంకా క్లారిటీ ఉంటుంది కదా. పర్చేజ్ అంటే మనం ఇప్పుడు ఈ ఎంట్రీ మీనింగ్ ఏంటి? పర్చేజ్ అనే కదా. సో రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, రా మెటీరియల్ కాబట్టి రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. మన దగ్గర వెండర్స్ ఉన్నారు, మరి రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ లేదు కదా. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ ఎంట్రీ కావాలి, యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ ఎంట్రీ కూడా కావాలి. సో వెండర్స్ 2 వెండర్స్ ని క్రియేట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? రా మెటీరియల్ కూడా ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. రా మెటీరియల్ అంటే కరెంట్ అసెట్ అవుతుందా ఏమవుతుంది? ఏమవుతుంది? కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీనా? Liability. లైబిలిటీస్ లైబిలిటీయా? సార్. ఎవరు లైబిలిటీ అంటున్నారు? నాన్ కామర్సా ఏంటి? రా మెటీరియల్ కరెంట్ అసెట్ అవుతుందండి. ఈ రోజు ఉంటుంది రేపు అయిపోతుంది. బ్యాంక్ లో క్యాష్ ఉంది, కరెంట్ అసెట్ ఇవాళ ఉంటుంది రేపు అయిపోతుంది. లైబిలిటీ అంటే అప్పే యాక్చువల్ గా. ఓకేనా? రైట్, వెళ్ళండి. రా మెటీరియల్ తీసుకుంటున్నాం, FS00కి వెళ్ళండి. రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఐఎమ్ సారీ, క్రియేట్ లో కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ సెకండ్ వన్ ఎలాబరేట్ చేయండి. నెంబర్ ఎంత ఉంది? లాస్ట్ నెంబర్ 200 104 కదా. క్రియేట్ లోకి వెళ్ళి 200 105 ఇవ్వండి. కంటిన్యూ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ అసెట్స్ జిఎల్ గ్రూప్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అయినా బ్యాలెన్స్ షీట్. రా మెటీరియల్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి.
షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ కూడా రా మెటీరియల్ అకౌంట్ ఇవ్వండి. కంట్రోల్ డేటా మనమందరం ఇది థ్యాంక్స్ చెప్పాలి మోహన్ రెడ్డి గారికి, పాపం అన్ని చేస్తున్నందుకు ఆయన. రికన్సిలేషన్ అకౌంట్ అవసరం లేదు, రా మెటీరియల్కి ఎలా చేస్తామో చేయం కదా. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ వీటికి అవసరం లేదు. లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయండి. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. G001 అండ్ సేవ్. సో రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం. సేవ్. సో మనం ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఓకే, కంటిన్యూ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో చూడండి, ఉంది అక్కడ ఇమేజ్ లో ఉంది, ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ పైన ఉంది చూడండి, ఇక్కడ చూడండి. జిఎల్ పోస్టింగ్ FB50 లో పోస్ట్ చేసాం. జిఎల్ పోస్టింగ్ ఎలా చేసాము? FB50 లో పోస్ట్ చేసాం. వెండర్ ఇన్వాయిస్ ఎక్కడ పోస్ట్ చేస్తాము? FB60 లో చేస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ ఎక్కడ చేస్తాము? FB70 లో చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మీకు ఆర్డర్ లో ఉంటాయి అన్ని కూడా. జిఎల్ పోస్టింగ్ FB50, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. మీరు గుర్తుపెట్టుకో, అంటే మీకు గుర్తుండదు అన్న ప్రాబ్లం ఉండదు, ఇలా ఉంటాయి అనమాట. ఆర్డర్ లో ఉండి చెక్ చేసుకోండి. ఓకేనా? సింగిల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్. సింగిల్ స్క్రీన్ చాలా తర్వాత చదువు, డబుల్ స్క్రీన్ వెళ్ళండి. FB60కి వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాం మనం. గో టు FB60. డ్రాప్ డౌన్ వెండర్ బై కంపెనీ కోడ్ పైన అది సెలెక్ట్ చేసుకోండి. వెయిట్. సో వెండర్ బై కంపెనీ కోడ్ తీసుకుంటే ఏమవుతుంది? మన కంపెనీ కోడ్ కి లింక్ అయినటువంటి వెండర్స్ మాత్రమే మనకు కనిపిస్తారు. అదే జనరల్ వెండర్స్ తీసుకున్నాం అనుకోండి, సర్వర్ లో ఉన్నాయన్నీ కనిపించేస్తాయి. అక్కడ అయ్యని అవసరం లేదు, తీసేయండి. చూడండి, వెండర్ బై కంపెనీ కోడ్ తీసుకుని కంపెనీ కోడ్ ఇస్తే మన సర్వర్ లో ఉన్న వెండర్సే కనిపిస్తారు. అంటే మన కంపెనీ కోడ్ ఉన్న వెండర్సే కనిపిస్తారు. మనం ఎన్ని వెండర్స్ క్రియేట్ చేసాము? ఎన్ని చేసాం? 2 సార్. కంటిన్యూ చేయండి. 2 కనిపిస్తాయి. కంటిన్యూ చేయండి. చూసారా, 2 వెండర్స్ ని క్రియేట్ చేస్తాం. మోహన్ ఎంటర్ప్రైజెస్ తీసుకోండి. పైన వెండర్ తీసేసుకున్నాం. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఎక్కడ ఉంది? కింద ఉంది, 20 కింద ఉంది. అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. అలా కాదు మోహన్ రెడ్డి, కరెక్ట్ గా ఇవ్వండి, రాంగ్ ఇచ్చారు. ఆ రైట్ సైడ్ డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది కదా, మీరు టైప్ చేయడం అవసరం లేదు. కంటిన్యూ చేయండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ మోహన్ రెడ్డి మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి, ఛార్జింగ్ అయిపోతున్నట్టుంది. మీరు ప్లగ్ పాయింట్ కనెక్ట్ చేయండి. చేశారు కదా, రైట్. నెక్స్ట్ టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ కింద టెక్స్ట్ ఫీల్డ్ ఉంది చూడండి. టెక్స్ట్ ఫీల్డ్ వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం. బీయింగ్ వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ ఏదైనా ఉంటాయి. కిందకి రండి. రా మెటీరియల్ పర్చేస్ చేస్తున్నాం కదా, రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది ఆటోమేటిక్ గా. డ్రాప్ డౌన్ చేయండి. వెండర్ పైన ఇచ్చేసాం, వాడు క్రియేట్ అయిపోతాడు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి మనం రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. ఎక్కడండి జిఎల్ అకౌంట్ ఎక్కడ వస్తుంది మోహన్ రెడ్డి? మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకని? బాగానే చేస్తున్నారు కదా, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి? రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ ఎక్కడ ఉంది చూడండి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము, జస్ట్ 105 ఇవ్వండి. అమౌంట్ దగ్గర అమౌంట్ ఇవ్వండి. స్టార్ కూడా ఇవ్వచ్చు. స్టార్ అంటే అమౌంట్ కాపీ అయిపోతుంది ఆటోమేటిక్ గా. కింద అమౌంట్ స్టార్ కూడా ఇవ్వచ్చు, లేదంటే 50,000 ఇచ్చేయండి, మీ ఇష్టం. ఎంటర్ చేయండి. రైట్ సైడ్ చూసారా, వెండర్ నేమ్ మోహన్ ఎంటర్ప్రైజెస్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ నెల్లూరు అన్ని వచ్చేస్తున్నాయి. ఓకేనా?
రైట్, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ ఎక్కడ ఉంది? క్రింద వెయిట్ చూసారా? డాక్యుమెంట్ టైప్ కేఆర్ డాక్యుమెంట్ చూపించండి. డాక్యుమెంట్ టైప్ ఎక్కడ ఉంది? పైన చూపించండి. మోహన్ రెడ్డి పైన చూపించండి. కేఆర్ డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తే మనకి కేఆర్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. పోస్టింగ్ పీరియడ్ ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అలాగే కింద చూడండి, పోస్టింగ్ కీస్ చెక్ చేయండి. పోస్టింగ్ కీ 40 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. వెండార్ అనే రా మెటీరియల్ డెబిట్ అయిపోయింది, 31 అంటే క్రెడిట్. ఇంతకుముందు ఎస్ఏ డాక్యుమెంట్ లో 40 డెబిట్, 50 ఏమైంది? క్రెడిట్ అవుతుంది. ఎస్ఏ డాక్యుమెంట్ లో 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది ఎస్ఏ డాక్యుమెంట్ లో. కానీ వెండార్ డాక్యుమెంట్ అంటే కేఆర్ డాక్యుమెంట్ లో ఏమవుతుంది? వెండార్ ఇన్వాయిస్ లో 40 డెబిట్ అవుతుంది, 31 అనేది క్రెడిట్ అవుతుంది. అది అన్నమాట డిఫరెన్స్. ప్రతి డాక్యుమెంట్ కి పోస్టింగ్ కీస్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సేవ్ చేయండి. డాక్యుమెంట్ 501 వాస్ పోస్టెడ్. ఇది ఎక్కడ జనరేట్ అయిన నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్తారు? 501 డాక్యుమెంట్ 501 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటండి? KN1 సార్ ఎన్ఆర్ స్టేటస్ లో వస్తుంది. మన నెంబర్ రేంజ్ ఇచ్చినాం కదా అక్కడ. ఏటీ కోడ్ అది సార్. చెక్ చేసుకుని చెప్పచ్చు, మీరు చూసైనా చెప్పచ్చు, నో ఇష్యూ. FKN1 సార్. FKN1 కరెక్ట్ ఆన్సర్. వెళ్ళండి. OBA7 XKN ఇవ్వండి, ఎంటర్ చేయండి. OBA7కి వెళ్ళండి. మనం OBA7 లో కూడా చూడొచ్చు. మనం OBA7 కూడా వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. కేఆర్ డాక్యుమెంట్ కదా, కేఆర్ డాక్యుమెంట్ ఇవ్వండి. ఆమె చెప్పింది కూడా కరెక్టే. కేఆర్ డాక్యుమెంట్ ఇవ్వండి. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్. డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. FBN1 కదా, మర్చిపోయాను. FBN1 సారీ. ఇంటర్వల్స్ పైన క్లిక్ చేయండి. చూసారా? ఇదన్నమాట. ఇక్కడ ఎక్కడ ఇచ్చాము? కేఆర్ డాక్యుమెంట్ కి 19 ఇచ్చాము. నంబర్ రేంజ్ చూడండి, 19 సెలెక్ట్ చేయండి. 19 సెలెక్ట్ చేయండి. 19 501 ఎంట్రీ పోస్ట్ చేస్తాం మనం. ఏటీ కోడ్ లో ఇస్తాం. నంబర్ రేంజ్ అనేది OBA7 చెప్పచ్చు, లేదంటే FBN1 కూడా చెప్పచ్చు. నంబర్ రేంజ్ ఎక్కడ ఇస్తాము? FBN1 కదా, FBN1 లాస్ట్ లో ఉంది చూడండి, కింద కనిపిస్తుంది. కంప్లీట్ డౌన్ లో, కంప్లీట్ డౌన్ కి వచ్చేసి రైట్ సైడ్ కి వచ్చేయండి. మీరు ఏటీ కోడ్ లో ఉన్నారా? అక్కడ కాదు. కంప్లీట్ డౌన్ మీది బ్యాటరీ సింబల్ ఉంది కదా, అక్కడికి రండి. మీ ల్యాప్టాప్ లో బ్యాటరీ సింబల్ ఎక్కడ ఉంది? అక్కడ ఎందుకు ఉంటుంది? బ్యాటరీ సింబల్ అక్కడ ఉంటుందా మోహన్ రెడ్డి? మీ ల్యాప్టాప్ లో దాని పైన ఉంటుంది FBN1. టీ కోడ్ చూపించండి. FBN1 అదిగో. మీరు ఏ టీ కోడ్ లో ఉన్నారు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. FBN1 లో ఉన్నారు మీరు. ఓకే, నంబర్ రేంజ్ ఎక్కడ ఇస్తాము? FBN1 లో ఇస్తాము, లేదంటే OBA7 కూడా చెప్పచ్చు. OBA7 అంటే డాక్యుమెంట్ టైప్. అది డాక్యుమెంట్ టైప్ బై డిఫాల్ట్ గా SAP లో ఉన్న డాక్యుమెంట్స్ అవన్నీ కూడా. సో డాక్యుమెంట్ టైప్ నుండి కూడా ఇవ్వచ్చు. డైరెక్ట్ గా చెప్పాలంటే FBN1/n FBN1 ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ఎస్ఏ డాక్యుమెంట్ కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ రేంజ్ ఎంత వస్తుంది ఇక్కడ? ఎవరు చెప్తారు? 501 కదా. నెక్స్ట్ ఏం వస్తుంది? 502 వస్తుంది. వెండర్ 502 వస్తుంది. వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70కి FB60కి వెళ్ళండి. వెండర్ తీసుకోండి. సేమ్ వెండర్ తీసుకోండి. మీకు యాక్చువల్గా ఎర్రర్స్ ఏమీ రావట్లేదు. ఎందువల్ల అంటే మనం ప్రాపర్ గా చేస్తున్నాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా, అందువల్ల ఎర్రర్స్ రావట్లేదు. లేకపోతే చాలా ఎర్రర్స్ వస్తాయి. సేమ్ వెండర్ తీసుకోండి. మోహన్ ఎంటర్ప్రైజెస్ తీసుకోండి. డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్. అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. పైన అమౌంట్ ఇవ్వండి.
టెక్స్ట్ ఇవ్వండి, టెక్స్ట్ వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్, బీయింగ్ వెండార్ ఇన్వాయిస్ ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ తీసుకోండి. రెంట్ తీసుకోవచ్చా? ఒక మాట ఎవరు చెప్తారు, రెంట్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు? ఎవరు చెప్తారు? తీసుకోకూడదు సార్. ఎందుకు తీసుకోకూడదు? వెండర్ అనే రా మెటీరియల్ రెంట్ కూడా మెటీరియల్ రెంట్ కూడా తీసుకోవచ్చు. రెంట్ అంటే రా మెటీరియల్, సర్వీస్ ప్రొవైడర్ కూడా వెండర్ అంటారు కదా. అతను ఉన్న బిల్డింగ్ మనం యూజ్ చేసుకుంటున్నాం, హీ ఇస్ ద సర్వీస్ ప్రొవైడర్, అంతే కదా, అలా కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే ఓకే, రా మెటీరియల్ తీసుకోండి. వెండర్ అంటే ఓన్లీ రా మెటీరియల్ సప్లై చేసేవాడే కాదు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాడు కూడా వెండరే. ఓకేనా? దీంట్లో జిఎస్టీ వస్తుంది, దాంట్లో రాదు కదా సార్. జిఎస్టీ అవన్నీ యాడ్ చేసుకుంటామండి, నెక్స్ట్ క్లాసెస్ లో వస్తుంది మీకు. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అవన్నీ చెప్తాం. మనం రెంట్ తీసుకుంటే జిఎస్టీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా, పే చేయాలి కదా, దీనికైనా పే చేయాలి. అది సపరేట్ క్లాస్ అండి, జిఎస్టీస్ అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ కూడా జిఎస్టీ యాడ్ చేయాలి, ఇప్పుడు చేయలేదు మనం, తర్వాత చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్ లో జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది, ఎలా చేయాలో చెప్తాను మీకు. అది సపరేట్ కాన్సెప్ట్. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, అలాగే యూనియన్ టెరిటరీ జిఎస్టీ కూడా ఉంటుంది. యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటారు, ఇంట్రా స్టేట్ జిఎస్టీ అంటారు. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంది ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ కి, అవన్నీ ఉంటాయి సపరేట్ క్లాసెస్ అవన్నీ. ఓకే, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చూసారా? కేఆర్ డాక్యుమెంట్, మామూలు ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటే జిఎల్ పోస్టింగ్, కేఆర్ డాక్యుమెంట్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. 40 డెబిట్ పోస్టింగ్ కి, 31 క్రెడిట్. క్లియర్ కదా? సేవ్. వెండార్ ఇన్వాయిస్ ని 2 టైప్స్ 502 యాడ్ అయింది. నంబర్ రేంజ్ అనేది ఎక్కడ నుండి పిక్ అయింది? FBN1 నుండి పిక్ అయింది. సో డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం, వెండార్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేసాం. సో వెండార్ ఇన్వాయిస్ ఎక్కడ చెక్ చేసుకుంటాము? వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ఈ కోడ్, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. చూసారా? వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయండి. వెండార్ నంబర్ తీసుకోవాలి, యాక్చువల్ గా ఇదే నంబరా మీరు యూజ్ చేస్తుంది వెండార్, ఎంట్రీ పోస్ట్ 20 అయినా. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఇది మనం పోస్ట్ చేస్తున్న ఇన్వాయిసెస్, 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం. స్టేటస్ రెడ్ లో ఉంది అంటే ఏంటి? పెండింగ్ ఉంది, వెంటనే పేమెంట్ చేయాలి. అసైన్మెంట్ ఫీల్డ్ ఎలా వచ్చింది ఎవరు చెప్తారు? అసైన్మెంట్ ఫీల్డ్ ఎవరు చెప్తారు? షార్ట్ కి సెలెక్షన్ చేసుకున్నాం కదా సార్. షార్ట్ కి ఏమి ఇచ్చాం మనం? 012 అంటే ఏంటి? G067 నో వెండర్ షార్ట్ కి అది 001 012 ఇచ్చాం. 012 ఇచ్చాం. 012 అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై 012? వెండార్ నంబర్. పైన వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ గా పాపులేట్ అవుతుంది. పైన 20 ఉంది చూడండి, వెండార్ నంబర్, అది వెండార్ నంబర్. అసైన్మెంట్ ఫీల్డ్ కింద పాపులేట్ అయిందా లేదా చూడండి. అసైన్మెంట్ ఎక్కడ ఉంది? అదిగో 20 వెండార్ నంబరే అసైన్మెంట్ ఫీల్డ్ గా పాపులేట్ అయింది. తర్వాత డాక్యుమెంట్ నంబర్ 501 502 ఎంట్రీ పోస్ట్ చేసాం. కేఆర్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ డేట్ ఏ రోజు పోస్ట్ చేశారు మీరు చూడండి, చూపించండి. కేఆర్ డాక్యుమెంట్, తర్వాత డాక్యుమెంట్ ఏ రోజు పోస్ట్ చేశారు. తర్వాత బెల్ సింబల్ ఉంది అంటే ఏంటి? డ్యూ అన్నమాట, మనం వెంటనే పేమెంట్ చేయాలి. డ్యూ, బెల్ దగ్గర చూసారా డ్యూ అని వస్తుంది, బెల్ దగ్గర కర్సర్ మూవ్ చేస్తే డ్యూ అని ఉంది. అలాగే స్టేటస్ అనేది రెడ్ లో ఉంది. రెడ్ లో ఉందంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ ఉందన్నమాట, వెంటనే పేమెంట్ చేయాలి. రేపు మార్నింగ్ చూడండి ఆ డ్యూ ఓవర్ డ్యూగా కనిపిస్తుంది. మీరు క్లియర్ చేస్తే స్టేటస్ రెడ్ లో ఉన్న స్టేటస్ అనేది బ్లూలో చేంజ్ అవుతుంది, అంటే క్లియర్ అయిపోతుంది అనమాట. స్టేటస్ రెడ్ లో ఉంది అంటే ఏంటి? డ్యూ అన్నమాట. ఓకే, క్లియర్ అయిపోయిన తర్వాత ఎల్లోలో చేంజ్ అవుతుంది, గ్రీన్ లో చేంజ్ అవుతుందండి. తర్వాత బెల్ సింబల్ దగ్గర డ్యూ ఉంది అంటే వెంటనే పే చేయాలని అర్థం.
ఇది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. మరి డిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N కి వెళ్ళండి. FBL3N ఆ జిఎల్ అకౌంట్, ఏ జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి చూడండి. రా మెటీరియల్ జిఎల్ తీసుకోండి. రా మెటీరియల్ ఉందా తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. Hmm. 2024/03/12. ఓకే, ఇక్కడ కూడా అసైన్మెంట్ ఫీల్ చూడండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమొస్తుంది అసైన్మెంట్ అనేది పోస్టింగ్ డేట్ అసైన్మెంట్ ఫీల్డ్ గా పాపులేట్ అయింది. క్లియర్ కదా? నెక్స్ట్ FBL1N సెషన్కి వెళ్ళండి మళ్ళీ ఒకసారి. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ చేయాలి. రేపు మార్నింగ్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, 3 types ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటే రేపు చెప్తాను. ఇదన్నమాట వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL1N. వెళ్ళండి, FBL1N ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ క్లియర్ చేయాలి. ఇప్పుడు స్టేటస్ రెడ్ లో ఉంది, రేపు మార్నింగ్ గ్రీన్ లోకి రావాలి అంటే క్లియర్ చేస్తాం. అలాగే డ్యూ ఉంది, రేపు మార్నింగ్ చూడండి ఓవర్ డ్యూ అవుతుంది. అలాగే డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ డేటా అంతా ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్, దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఆన్ డేటాబేస్ లేయర్. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్, దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది అన్నమాట. క్లియర్ కదా? జస్ట్ ఐడియా కోసం గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ సర్వర్ కదా సార్? ప్రొడక్షన్ సర్వర్ అంతే, సర్వర్ ఓకే, బట్ మీరు అలా కాదు, మీరు లేయర్స్ అంతే, ఇంకా వాటిలోనే ఇంకా చాలా ఉంటాయి. మీరు పైకి వెళ్ళండి, ఒకసారి టాప్ లోకి వెళ్ళండి. ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి, టాప్ లోకి వెళ్ళండి, కంప్లీట్ టాప్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఇది సపరేట్ కాన్సెప్ట్ అండి, బట్ ఇక్కడ కూడా జస్ట్ మీరు ఒకసారి చదువుకోండి. ఇవన్నీ కొన్ని సపరేట్ క్లాస్ చెప్తాను. అనేది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటారు. ఆల్ పేబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు అంటే ఏంటి? పెండింగ్స్ ఏమైతే పెండింగ్స్ ఉన్నాయో వాటిని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. ఆల్ పేబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. పేబుల్స్ అంటే ఏంటి? అకౌంట్ పేబుల్. మనం అకౌంట్ పేబుల్ లో ఉన్నాం, ఇది కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకుంటాం. అకౌంట్ రిసీవబుల్ కరెంట్ అసెట్స్ కిందకి వస్తుంది. రేపు విత్ ఇన్ 2 days లో స్టార్ట్ చేస్తాం కరెంట్ అకౌంట్ రిసీవబుల్ కూడా. అలాగే ఎట్ ది టైమ్ ఆఫ్ పేబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, పేబుల్ జిఎల్ క్రియేషన్, రిసీవబుల్ జిఎల్ క్రియేషన్, యూ మస్ట్ క్లిక్ ఆన్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అన్నారు. అది సెలెక్ట్ చేయండి పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్ అది. at the time of payable GL account creation, receivable GL account creation, you must click on the open item management indicator. మనం GL క్రియేట్ చేసాం. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు? ఇక్కడ అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ అనేవి బై డిఫాల్ట్ గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వచ్చేస్తాయండి. గుర్తుపెట్టుకోండి, అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ అనేవి బై డిఫాల్ట్ గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకి వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అది నెక్స్ట్ ఇంకా క్రిందికి రండి. పేబుల్ రిసీవ్, ఓకే. ఆల్ వెండర్స్ అండ్ కస్టమర్స్ బై డిఫాల్ట్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇక్కడ ఉంది కదా, ఇది అనమాట. చూడండి, ఆల్ వెండర్స్ అండ్ కస్టమర్స్
కస్టమర్స్ ఇన్ ది ఎస్ఏపి బై డిఫాల్ట్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మనం అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ అన్ని కూడా బై డిఫాల్ట్ గా సపరేట్ గా వచ్చేస్తాయి. చదవండి, బట్ నాట్ రిక్వైర్డ్. సపరేట్ కాన్సెప్ట్ ఇది. అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్స్ అనేవి డైరెక్ట్ గా మనకి దేని కిందకి వస్తుంది, ఓపెన్ ఐటమ్ మేనేజ్ బై డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. కానీ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇది సపరేట్ క్లాస్ ఉంటుంది, నేను తర్వాత చెప్తాను మీకు. అవి సపరేట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తాం మనం. ఓకే, ఇంతవరకు ఈ థియరిటికల్ గా టైప్ చేసి ఇచ్చాను మీకు, ఇది మొత్తం చదువుకోండి మీరు. క్లియర్ కదా అందరికి, అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. క్లియర్ సార్, క్లియర్ సార్. ఇంకొక ఇమేజ్ కూడా ఫార్వర్డ్ చేశాను. రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటనేది ఇది కూడా చదువుకోండి. మీరు అనాలిసిస్ చేసి చెప్పాలి, నాకు తెలియదు రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటనేది. ఓకేనా? ఐ డోంట్ నో, రియల్లీ ఐ డోంట్ నో. మీరు మొత్తం ఫైండ్ అవుట్ చేసి రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకోండి. అలాగే క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 తీసుకున్నాం. A4 ఎందుకు తీసుకున్నామో ఫైండ్ అవుట్ చేసి నాకు రేపు మార్నింగ్ నేను అడుగుతాను. ఎవరిని అడుగుతానో తెలియదు, చెప్పాలి, మీరే నాకు చెప్పాలి. ఓకే, డొమెస్టిక్ కి A4 తీసుకుంటాం, ఇంటర్నేషనల్ కి K4 తీసుకుంటాం. ఓకే, రేపు మార్నింగ్ చెప్పండి నాకు. ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్, బాయ్, గుడ్ నైట్ ఆల్. డౌట్స్ చెప్పండి. చెప్పండి, ఏంటి డౌట్ ఏంటి? సార్ ఇప్పుడు వెండార్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం కదా సార్, అంటే ఒకే వెండారు డిఫరెంట్ టైప్ మనకు సర్వీస్ చేసాడు అనుకోండి. ఇప్పుడు పర్చేస్ చేసాము అంటే ఒక మిషనరీ అతని దగ్గర పర్చేస్ చేసి అతనే సర్వీస్ చేసినప్పుడు అప్పుడు ఎలా ఎంట్రీ పోస్ట్ చేస్తాం సార్ జిఎల్ అకౌంట్ లో? ఎంట్రీ పోస్ట్ సర్వీస్ ఒక వెండర్ దగ్గర మిషనరీ పర్చేస్ చేసాం. అర్థమైంది పాయింట్? అర్థమైంది. వెండార్ దగ్గర వినండి, అర్థమైంది. ఒక వెండర్ దగ్గర రా మెటీరియల్ అనేది, ఒక మిషనరీ అనేది పర్చేస్ చేసాం. సర్వీస్ చేసినప్పుడు ఎలా ఎంట్రీ పోస్ట్ చేయాలి అంటున్నారు, అంతే కదా? అవును సార్. దానికి తగ్గట్టు మీరు క్రియేట్ చేసుకోండి. సర్వీస్ ఛార్జెస్ ఏదైనా యాడ్ చేసుకోండి. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. ఏదో ఒక జిఎల్ గ్రూప్ తీసుకుని ఆ వెండర్ కి పేమెంట్ చేసినట్టు ఎంట్రీ పోస్ట్ చేయండి, అయిపోతుంది. ఓకే సార్, ఓకే. మీకు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అనే దాన్ని బేస్ గా చేసుకుని తీసుకోండి. ఓకే సార్. మోహన్ సార్, వన్ మోర్ డౌట్ సార్. సార్, ఒక వెండర్ ఇప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు రా మెటీరియల్ అనే నేమ్ తోనే పేస్ట్ చేసాము, బట్ ఒక వెండరే డిఫరెంట్ టైప్ ఆఫ్ రా మెటీరియల్ ని సప్లై చేస్తాడు సార్. అప్పుడు దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తాం? రా మెటీరియల్ అనే అంటామండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ రా మెటీరియల్ అంటే ఎలా ఇస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు BIRC అని పెట్టాము, సిమెంట్ ప్రొడక్షన్ అని చెప్పి. దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఉంటాయి. అండ్ ఒకరు డిఫరెంట్ ప్రొడక్ట్స్, ఒకే వెండర్ 2 ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తాడు. దాన్ని ఆ వెండర్ కి ఎట్లా మ్యాప్ చేయాలనే దానికి రా మెటీరియల్ నేమ్స్ డిజైన్ చేసుకోవాలి. యాక్చువల్గా వెండర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నోట్ నాకు ఆప్షన్ ఉంటుంది. సపరేట్ గా ఏదైనా కావాలంటే అడిషనల్ యాడ్ చేసుకోండి అక్కడ. మీకు యాక్చువల్గా పైన ఏముంది, వెండర్ క్రియేట్ చేసే టైంలో మీరు పని చేయొచ్చు. ఎట్లా అంటే FB50కి వెళ్ళండి, FB60కి వెళ్ళండి. యాక్చువల్గా రా మెటీరియల్ అనే మెన్షన్ చేస్తారండి. ఒక్కొక్క మెటీరియల్ కి ఒక్కొక్క రకంగా అనేది ఉండదు, బట్ నోట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. FB60 లాగౌట్ అయినట్టుంది. పైన చూడండి, పేమెంట్ డీటెయిల్స్ అని చూస్తారా? పైన డీటెయిల్స్ అని చూస్తారా? వెండర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ డీటెయిల్స్ టెక్స్ట్ అని చూడండి. టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీరు ఏదైనా అడిషనల్ గా ఉంటే అది యాడ్ చేసుకోండి. లేదంటే కింద టెక్స్ట్ అని ఇంకొక ఆప్షన్ ఉంది, TXT. ఇక్కడ టెక్స్ట్ దగ్గర రా మెటీరియల్ ఏం పర్చేజ్ చేశారు, బట్ వెండర్ ఒకటే, వాడి దగ్గర ఏం పర్చేజ్ చేస్తారా అని ఇక్కడ టెక్స్ట్ దగ్గర యాడ్ చేసుకోండి. ఆ పాయింట్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక వెండర్ 2-3 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తారు. ఒక వెండర్ సిమెంట్ పర్చేజ్ చేశారు, సిమెంట్ ఇన్వాయిస్, లేదంటే ఇంకోటి, లేదంటే మీ టీమ్ లీడర్, మీరు ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తారు కాబట్టి ఎండ్ యూజర్ గా వర్క్ చేసే వాళ్ళు టీమ్ లీడర్ ఉంటారు కాబట్టి ఆయన ఇస్తాడు గైడెన్స్ ఎలాగ, దాన్ని బేస్ గా చేసుకుని పోస్ట్ చేసుకోండి. బట్ ఒక వెండర్ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేస్ చేస్తే రా మెటీరియల్, సో రా మెటీరియల్ కాదు, మీరు అడిగారు అనుకోండి, సపరేట్ గా జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. సిమెంట్ కి సంబంధించిన ఒకటి, ఇంకొకటి ఉంది.
ఫర్దర్ రిపోర్ట్స్ రావాలంటే ఈ మెటీరియల్ వైజ్ రిపోర్ట్ రావాలంటే మనం మెటీరియల్ వైజ్ సపరేట్ నేమ్ క్రియేట్ చేస్తేనే కదా క్రియేట్ వస్తుంది చేసుకోండి, అంటారు. జిఎల్ క్రియేట్ చేసుకుని ఇవ్వండి. రా మెటీరియల్ బదులు అది ఇవ్వండి డైరెక్ట్. ఏమవుతుంది, రా మెటీరియల్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ రా మెటీరియల్ కదా. ఓకే సార్. అలా కూడా ఇవ్వచ్చు. అంటే మీకు యాక్చువల్గా వే అనేది తెలిస్తే దాన్ని బేస్ గా చేస్తూ మీరు నెక్స్ట్ వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ మీరు రా మెటీరియల్ ఇచ్చినా కూడా వస్తుంది, సపరేట్ గా రావాలని ఏం లేదు. సపరేట్ గా ప్రొడక్ట్ వైజ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో, అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ దగ్గర ఇవ్వచ్చు, పైన ఇంకొక టెక్స్ట్ ఆప్షన్ చూసారా, నోట్ చూసారా, నోట్ దగ్గర కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన నోట్ ఎక్కడ ఉంది చూడండి, వెండర్ ఇవ్వండి ఫస్ట్. అలాగా /10 FD60కి వెళ్ళండి. అక్కడ వెండర్ ఇవ్వండి చెప్తాను. ఫస్ట్ ఒక వెండర్ తీసుకోండి. కింద కూడా కింద అమౌంట్ అది చేసి ఫిల్ చేయండి. ఇంతకు చేసినట్టు ఇవ్వండి అది. ఇక్కడ టెక్స్ట్ ఏదో ఒకటి ఇవ్వండి మీ ఇష్టం, అంటే మీకు ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు. ఇక్కడ సిమెంట్ ఇప్పుడు మీరు అడిగారు కదా సపరేట్ గా నేమ్స్ కావాలంటే అలా ఇవ్వండి, లేదంటే రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. కింద రా మెటీరియల్ ఇవ్వండి. సో ఇక్కడ రా మెటీరియల్ అన్నాను, మీరు ఎలా కావాలో అలా క్రియేట్ చేసుకోండి. బట్ రా మెటీరియల్ అనే మనం చెప్పాలి. బట్ మీరు మీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీ టీమ్ లీడర్ సజెషన్ బేస్ గా చేసుకుని మీరు చేయండి. రా మెటీరియల్ ఇచ్చేయని చెప్తాను. ఇవి కాకుండా అడిషనల్ పాయింట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ అమౌంట్ ఇవ్వండి. స్టార్ ఇచ్చినా కూడా అవుతుంది. అమౌంట్ ఇవ్వని చెప్తాను, 20,000. పైన టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, టెక్స్ట్ నోట్ అవన్నీ ఉంది చూడండి పైన టాప్ లో, కొంచెం పైన నోట్స్. ఇక్కడ ఏమైనా అడిషనల్ పాయింట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నోట్స్ సపరేట్ గా ఒక పేజ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, పేమెంట్స్, ఏం పేమెంట్ టర్మ్స్, ఏమేమి పేమెంట్స్, పైన ఇంకోటి పేమెంట్ కూడా ఓపెన్ చేయండి. అక్కడ 0001 తీసుకున్నాం చూసారా, 0001 ఉంది పైన చూడండి. ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి ఆప్షన్స్, మీకు ప్రతిదానికి ఆప్షన్ ఏదో ఒకటి ఉంటుంది. క్లియర్ కదా, క్లియరా సార్? నాకు అప్పుడు డౌట్ సార్, ఇప్పుడు వెండర్ క్రియేట్ చేసిన తర్వాత ఈ వెండర్ లైన్ ఐటమ్స్ చెక్ చేసేటప్పుడు పర్చేస్ తనిగా అంటే సర్వీస్ తనిగా అలా అని సపరేట్ గా ఏమైనా చూపిస్తుంది సార్? ఏంటండి సార్ ఇప్పుడు వెండర్ కూడా మనం క్రియేట్ చేస్తాం కదా సార్, వెండర్ కూడా క్రియేట్ చేసి ఒక 10 ఇన్వాయిస్ చేసిన తర్వాత అందులో ఒక 5 సర్వీస్ బిల్స్, ఒక 5 వచ్చేసి పర్చేస్ బిల్స్ ఉన్నాయి అనుకోండి సార్. అప్పుడు వెండర్ లైన్ ఐటమ్ చెక్ చేసేటప్పుడు ఏ విధంగా చెక్ చేయాలి సార్? వెండర్ లైన్ ఐటమ్ వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. L1N సార్. మీకు అన్ని వస్తాయండి, ఒకటి వచ్చి ఒకటి రాకపోవటం అంటూ ఉండదు, అన్ని వస్తాయి మీకు అక్కడ. అంటే సర్వీస్ అన్ని వస్తాయా సార్? అన్ని వస్తాయి, కొన్ని వచ్చి కొన్ని రాకుండా ఎలా ఉంటాయి చూద్దాం. వెళ్ళండి FBL1N. వెండర్ నెంబర్ ఇచ్చారు, అన్ని వస్తాయండి. కొన్ని వచ్చి కొన్ని మీకు యాక్చువల్గా వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఎలా ఉంటుందంటే చూడండి, ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. కింద చూపించండి మోహన్ రెడ్డి గారు, క్లోజ్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, పెండింగ్స్ ఏమున్నాయి, క్లియరింగ్స్ ఏమైనా అవే చూపిస్తాయి. అవి మీరు అడిగినట్టు చూపించదండి. ఇంకా క్రిందికి రండి, పెండింగ్స్ ఏమున్నాయి, క్లియర్ ఏమన్నా అవే చూపిస్తుంది, ఇంకేం మిగతా ఏం చూపించదు. పైకి వెళ్ళండి, మీరు అడిగినట్లు రాకపోవచ్చు అండి, మీరు కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నారు, అట్లా ఉండదు మేబీ. ఓకే ఓకే, ఇది సెషన్ అండి ఈరోజు. రేపు మార్నింగ్ మనం ఇవి స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ క్లియరింగ్స్ ఉంటాయి, ఇవన్నీ రేపు చేద్దాం.